హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సౌమ్య సమీర ఇద్దరు ఒక్కరని తెలుసుకున్న శరణ్ని సౌమ్య చంపేస్తుందా? శరణ్ని ఆనంద దర్శన వాళ్ళందరూ కలిసి ఎలా బ్రతికించుకుంటారనేది ఈరోజు రివ్యూలో చూద్దాం. ఇక రివ్యూలోకి వెళ్తే శరణ్య కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆనంద ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లీలావతికి ఫోన్ చేస్తుంది. అప్పుడు లీలావతి ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ శరణ్య అని అంటూ ఉంటే, ఏదో పని మీద బెంగళూరు వెళ్ళావంట కదమ్మా, అంత దూరం ఎందుకమ్మా నువ్వు ఒక్కదానివే వెళ్ళావు? దర్శన్ ఇంట్లోనే ఉన్నాడు కదా, దర్శన్ తీసుకొని ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా అమ్మ అని లీలావతి శరణ్యతో అంటూ ఉంటే, ఇది నేను ఒక్కదాన్నే వెళ్ళి రావాల్సిన పని అత్తయ్య, అందుకనే ఒక్కదాన్నే వచ్చేసాను. ఆనంద్ అత్తయ్య ఇంట్లో ఉన్నారని అడుగుతూ ఉంటారు. ఉందమ్మా అంటే, ఆల్రెడీ నేను రిటర్న్ కూడా అయ్యాను అత్తయ్య, ఒకసారి ఆనంద్ అత్తయ్యకి ఇవ్వరా అని అంటూ ఉంటే లీలావతి వెళ్ళి ఆనంద్కి ఫోన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే సమీర చాటుగా ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. లీలావతి ఆనంద్ దగ్గరికి వచ్చి, అమ్మ ఆనంద, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటమ్మా, ఆ శరణ్య నాకు ఫోన్ చేసింది, ఇగో నీతేదో మాట్లాడాలంట అని ఫోన్ని తనకిస్తూ ఉంటుంది. శరణ్య కార్ డ్రైవ్ చేసుకుంటూనే లైన్లో ఉంటుంది. శరణ్య వెనకాలే శరణ్యని చంపివేయటానికి రౌడీ శరణ్యని లారీ డ్రైవ్ చేసుకుంటూ ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. తర్వాత ఆనంద ఫోన్ తీసుకొని, అమ్మ శరణ్య చెప్పమ్మా, వెళ్ళిన పని అయిందమ్మా అని అంటూ ఉంటే, గ్రాండ్ సక్సెస్గా అయిందత్తయ్య, నేను రిటర్న్ కూడా అయ్యాను. మీకు ఒక విషయం చెప్పాలత్తయ్య, నేను ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయానని అంటుంటే, అప్పుడు ఆనంద ఏంటమ్మా అదే అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, మన ఇంట్లో అనన్య అనే దుష్టశక్తితో పాటు ఇంకొక సర్పం కూడా తిరుగుతుందత్తయ్య అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా శరణ్య నువ్వు చెప్పేదంటే, అవును అత్తయ్య, ఇంకొక సర్పం కూడా ఉంది, ఆ సర్పం పేరు అని శరణ్య చెప్పబోతుండేసరికి అప్పుడే ఒక్కసారిగా ఆ రౌడీ లారీతోటి శరణ్యకి కార్కి డాష్ ఇవ్వటంతో శరణ్య మాట్లాడలేక ఒక్కసారిగా ఫోన్ ఎగిరిపడి శరణ్య తల వెళ్ళి స్టీరింగ్కి గుద్దుకొని అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఇదంతా కూడా సౌమ్య చాటుగా చూస్తూ ఉంటుంది. ఆనంద వాళ్ళతో శరణ్య ఏమి మాట్లాడుతుందని. ఈలో కాల్ కట్టేసరికి అప్పుడు ఆనంద, హలో శరణ్య, శరణ్య ఏమీ వినపడటం లేదమ్మా, మాట్లాడమ్మా అని అంటూ ఉండేసరికి లీలావతి, ఏంటి ఆనంద ఏమైందంటే, మాట్లాడుతుండగానే ఒక్కసారి కాల్ కట్టిందక్క, ఏమైందో అర్థం కావటం లేదని అంటూ ఉంటే లీలావతి ఒకసారి కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేసే ఆనంద అంటూ ఉండేసరికి, అలాగే అక్క అని ఆనంద కాల్ కట్ చేసి మళ్ళీ శరణ్య కాల్కి కాల్ చేస్తున్నా కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయకపోకుండా శరణ్య రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఆ డ్రైవర్ ఒక్కసారిగా తన లారీ దిగి కిందికి వచ్చి శరణ్య పొజిషన్ని, శరణ్య పక్కన ఉన్న డాక్యుమెంట్స్ని మొత్తం కూడా తీసుకొని బయటికి వచ్చేసి దూరంగా ఎవరు చూడని ప్లేస్లో ఆ డాక్యుమెంట్స్ బయటికి తీసి కాల్చి పడేస్తాడు. ఎప్పుడైతే శరణ్య దగ్గర నుంచి కాల్ కట్ అయ్యి ఆనంద లీలావతి టెన్షన్ పడుతూ ఉంటారో అది గమనించిన సౌమ్య వెంటనే పక్కకు వచ్చి చాలా సంతోషపడుతూ ఉంటే, యాక్సిడెంట్ చేసిన రౌడీ సమీరాకి ఫోన్ చేస్తాడు. హలో మేడం, మీరు చెప్పింది చెప్పినట్టుగానే చేశాను అని అంటూ ఉంటే, అప్పుడు సమీర చాలా సంతోషపడుతుంది. మరి తన దగ్గర నాకు సంబంధించిన ఆధారాలు అవి ఏమయ్యాయి అని అడుగుతూ ఉండేసరికి, వాటిని కాల్చి బూడిద చేశాను మేడం, మంటల్లో కాలిపోతున్నాయి అని అంటూ ఉంటే సౌమ్య చాలా సంతోషపడిపోతుంది. మరి శరణ్య పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటే, చచ్చిపోయింది మేడం అని చాలా ధీమాగా అంటూ ఉంటాడు. అప్పుడు సమీర, బ్రతికే ఛాన్స్ ఉందంటావా అని అంటూ ఉంటే, లేదు మేడం, కన్ఫామ్ చనిపోయింది అని చెప్తూ ఉండేసరికి సమీర చాలా సంతోషపడుతూ, నా పేరు అసలుకి బయటికి రాకూడదు, నీకు కావాల్సిన అమౌంట్ నీకు ఇచ్చేస్తాను, తెలుసు కదా నేను కూడా అంత మంచిదాన్ని కాదు అని అంటూ ఉండేసరికి ఆ రౌడీ, తెలుసు మేడం, అందుకనే కదా ప్లాన్ మొత్తం కూడా పర్ఫెక్ట్ చేశాం, తను ఇంకా బ్రతికే ఛాన్సే లేదు, మీ పేరు కూడా బయటికి రానివ్వను అని అంటూ ఉంటే, సరే మరి అని కాల్ కట్ చేస్తుంది. తర్వాత లీలావతి ఆనంద బెరివి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ మళ్ళీ శరణ్యకి డయల్ చేస్తూ ఉంటారు. ఎంత డయల్ చేసినా శరణ్య లిఫ్ట్ చేయకపోవడంతో ఆనంద వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. కారు యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని వచ్చి కార్ డోర్ తీసి లోపల ఉన్న శరణ్యని పైకి లేపి చూసేసరికి శరణ్య అసలు స్పృహలో లేకుండా రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఎవరి అమ్మాయి అని అందరూ అనుకుంటూ ఉండేసరికి అప్పుడు మళ్ళీ ఆనంద వాళ్ళు శరణ్యకి ఫోన్ చేస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ రింగ్ అవుతుందని ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసేసరికి వెంటనే ఆనంద బేరే వాళ్ళు, అమ్మ శరణ్య ఏమైందమ్మా, ఎందుకని మాట్లాడుతూనే కాల్ కట్ చేసావమ్మా, నువ్వు అలా కాల్ కట్ చేసేసరికి మాకు చాలా భయం తెలుసా, ఏమైందమ్మా నీకు అని ఆనంద బేరివి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉండేసరికి అప్పుడు లిఫ్ట్ చేసిన అతను, ఈ అమ్మాయికి మీరు ఏమవుతారమ్మా అని అంటూ ఉండేసరికి అప్పుడు ఆనంద, ఎవరు మీరు, నా కోడలి ఫోన్లోంచి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటూ ఉండేసరికి, ఈ అమ్మాయికి ఇక్కడ యాక్సిడెంట్ అయిందమ్మా, రక్తపు మడుగులో
పడి ఉందని చెప్పడంతో ఆనందభైరవి బాగా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. యాక్సిడెంటా? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు మా శరణ్యకి ఎలా ఉంది అని చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉండేసరికి అమ్మాయి అయితే స్పృహలో లేదమ్మా, బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆనందభైరవి చాలా టెన్షన్ పడుతూ అలా కాదండి, ఇప్పుడు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడున్నారు అని అంటూ ఉంటే మేము మియాపూర్ దగ్గరలో ఉన్నామమ్మా అని చెప్పడంతో ఆనందభైరవి నాకు ఒక సాయం చేస్తారా అండి, కొంచెం అంబులెన్స్ ఫోన్ చేసి దగ్గరున్న హాస్పిటల్లో నా కోడల్ని చేర్పించరా, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని చెప్తూ ఉంటుంది. వెంటనే కాల్ కట్ చేసి అక్క శరణ్యకి యాక్సిడెంట్ అయిందంట, మనం తొందరగా వెళ్ళాలి పద అక్క అని అంటూ ఉంటే అప్పుడు లీలావతి మాత్రం ఎక్కడ ఆనంద, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎలా అయిందని లీలావతి కూడా కంగారు పడుతూ ఆనందని అడుగుతూ ఉండేసరికి ఆ వివరాలు ఏమీ కూడా సరిగ్గా చెప్పలేదక్క, మనం తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి పదక్క అని దర్శన్, బావగారు, ప్రీతి, నాన్న, రోహిత్ అందరూ రండి అని ఆనందభైరవి లీలావతి ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు. దర్శన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా ఏమైందని అందరూ అక్కడ అడుగుతూ ఉండేసరికి నాన్న దర్శన్ శరణ్యకి యాక్సిడెంట్ ఏందంట నాన్న అని అంటూ ఉండేసరికి దర్శన్ చాలా షాక్ అవుతూ యాక్సిడెంట్ ఏందమ్మా, తను ఇందాకే కదా వెళ్ళింది ఏదో పని మీద, యాక్సిడెంట్ కావటం ఏంటి అని దర్శన్ చాలా కంగారు పడుతూ ఉండేసరికి తెలియదు నాన్న, మనం అందరం హాస్పిటల్కి వెళ్దాం పదండి పదండి బావగారు అని అందరూ కలిసి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి అక్కడే ఉంటారు. ఆనంద వాళ్ళని చూసి మీరేనమ్మా ఇందాక నాకు ఫోన్ చేసిందని అంటూ ఉంటే అవునండి, నా కోళ్ళకి ఎలా ఉందంటే హాస్పిటల్ అడ్మిట్ చేసామమ్మా అని చూపిస్తూ ఉంటారు. లోపల డాక్టర్ వాళ్ళందరూ కూడా శరణ్యకి వైద్యం చేస్తూ ఉంటారు. దర్శన్ శరణ్యని చూసి ఎంపటే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి శరణ్య, లే శరణ్య, ఏమైంది శరణ్య, నీకు ఏమి కాదు శరణ్య, నేనున్నాను, నిన్ను బ్రతికించుకుంటాను, ప్లీజ్ శరణ్య ఒక్కసారి నన్ను కళ్ళు తెరిచి చూడు శరణ్య అని శరణ్య చూసి బాగా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే అప్పుడే దర్శనం వెనకాలే ఆనందభైరవి లీలావతి కోటేశ్వరరావు ప్రీతి అందరూ కలిసి వచ్చి శరణ్యని చూసి చాలా ఏడుస్తూ ఉంటారు. అమ్మ శరణ్య ఏమైందమ్మా నీకు, లేమ్మా అని అందరూ ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటే ప్రీతి ఇంటిని కూల్చేద్దామని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వేరు చేసి ఎప్పుడు గొడవలు పెడదామని అనుకునే వాళ్ళు అందరూ చాలా బాగానే ఉన్నారు. ఎప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఏ గొడవలు రాకుండా సంతోషంగా ఉండాలి, ఎవరు కూడా విడిపోకూడదని ఆలోచించే నీలాంటి వాళ్ళను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు శరణ్య, లే శరణ్య అని ప్రీతి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడే డాక్టర్ గారు అక్కడికి వస్తారు. కోటేశ్వర్ అమ్మ మా కోళ్ళకి ఎలా ఉంది అని అడుగుతూ ఉండేసరికి ఇప్పుడే చెక్ చేస్తున్నామని, ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ ఏ సంగతి ఏంది మాకు తెలియదు, మాకు 1 అవర్ టైం ఇస్తే మేము రిపోర్ట్స్ వచ్చాక మీకు ఏ విషయం ఏంది చెప్తామని అంటూ ఉంటారు. తర్వాత మీరందరూ కొద్దిగా బయటికి వెళ్తే నేను పేషెంట్ కండిషన్ చెక్ చేయాలి, ప్లీజ్ కొద్దిగా బయటికి వెళ్ళనని చెప్పడంతో దర్శనం తీసుకొని ఆనందభైరవి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చేసిన తర్వాత డాక్టర్ శరణ్యకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే ఆనందభైరవి ఎదురుగా ఉన్న వినాయక స్వామికి మొక్కుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అది గమనించిన దర్శన్ వెంటనే కళ్ళు తుడుచుకొని అమ్మ ఎందుకమ్మా అంత భయపడుతున్నారు, మన శరణ్యకి ఏమి కాదు, చిన్న యాక్సిడెంట్ అంతే, ఏమి కాదమ్మా, నువ్వు ఏడవద్దమ్మా, పెద్దమ్మ నువ్వు కూడా ఏంటి ఏడవద్దు, శరణ్యకి ఏం కాదు, మనకు అంత మంచిగా జరుగుతుంది, చిన్న యాక్సిడెంటే కదా, పెదనాన్న ప్లీజ్ పెదనాన్న, పెద్దవారై ఉండి మీరు మాకు ధైర్యం చెప్పాలి కానీ మీరే చిన్నపిల్లల్లా ఏడిస్తే ఎలాగ చెప్పండి, ప్లీజ్ పెదనాన్న ఏడవకండి, ఎవరు ఏడవకండి, మన శరణ్యకి ఏం కాదు అని దర్శన్ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటారు. తర్వాత డాక్టర్ బయటికి రాగానే ఇప్పుడు మా శరణ్య కండిషన్ ఎలా ఉంది డాక్టర్, అంతా ఓకే కదా అని అంటూ ఉంటే అప్పుడు ఆ డాక్టర్ గారు బ్లడ్ చాలా లాస్ అయిందండి, బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది, ఇప్పటికైతే కండిషన్ ఏమీ కూడా అర్థం కావటం లేదు, చెప్పాను కదా రిపోర్ట్స్ వస్తేనే కానీ మేము ఏ సంగతి ఏంది మీకు చెప్పగలం, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ శరణ్య దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ మాట విని దర్శన్ వాళ్ళు చాలా కంగారు పడుతూ శరణ్యకి ఏం కాకూడదు అని తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత డాక్టర్ గారు నర్స్ వెళ్ళి రిపోర్ట్స్ ఈ పాటికే వచ్చి ఉంటాయి, మీరు వెళ్ళి తీసుకొని రండి అని అంటూ ఉండేసరికి నర్స్ రిపోర్ట్స్ తేయడానికి వెళ్తుంది. అప్పుడే శరణ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నట్టు ఆక్సిజన్ పెట్టేసరికి బెడ్ నుంచి ఇబ్బంది పడుతున్నట్టుగా ఉండేసరికి డాక్టర్ వెంటనే శరణ్యకి ఒక ఇంజెక్షన్ని వేస్తారు. అప్పుడే నర్స్ తీసుకొచ్చి మేడం ఇంకొన్ని రిపోర్ట్స్ అని ఇస్తూ ఉండేసరికి ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా చూసి డాక్టర్ మళ్ళీ ఆనందభైరవి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయండి చెక్ చేశాను అని అంటూ ఉంటే దర్శన్ మాత్రం అంతా ఓకే కదా, మాకు అవుట్ ఆఫ్ డేంజరే కదా, నా శరణ్యకి ఏమీ కూడా కాలేదు కదా అని అంటూ ఉంటే లేదండి చాలా డేంజర్లో ఉంది తను,
తనకు కలిగిన యాక్సిడెంట్ వల్ల ఎక్స్టర్నల్ బ్లీడింగ్లో అయితే మేము ఆపగలిగాం, కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ మాత్రం మేము ఆపలేకపోతున్నామండి. చాలా బ్లడ్ లాస్ అయ్యాయి, నరాలు కూడా చాలా దెబ్బతిన్నాయని డాక్టర్ అలా ఒక్కొక్క విషయం చెప్తుంటే ఆనందభైరవి, లీలావతి, కోటేశ్వరరావు, దర్శన్, ప్రీతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నానండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అమ్మాయి కండిషన్ చూసి మీరు హోప్స్ వదులుకోవటమే చాలా మంచిదని అంటూ ఉండేసరికి దర్శన్ కోపంగా, డాక్టర్ ఇంకోసారి అలా మాట్లాడవద్దు. నాకు నా భార్యకి ఏం కాదు, నా శరణ్యకి ఏం కాదని హోప్ ఉంది, మీరేంటి హోప్ వదిలేసుకోమని అంటారు? అలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని దర్శన్ చాలా కోపంగా అంటూ ఉండేసరికి లీలావతి, అమ్మ మీరు తప్పుగా అనుకోవద్దు, దర్శన్కి నా కోడలంటే ప్రాణం, అందుకే మీరు అలా మాట్లాడేసరికి కోపంతో బాధతో అలా అంటున్నారు తప్ప వాడి ఉద్దేశం అది కాదమ్మా, తన భార్య అంటే తనకి చాలా ఇష్టమమ్మా అని లీలావతి డాక్టర్ గారితో చెప్తూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు, పర్వాలేదండి నేను అర్థం చేసుకోగలను, కాకపోతే అమ్మాయి కండిషన్ మీతో చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానని డాక్టర్ గారు ఆనంద వాళ్ళతో అంటూ ఉంటే అప్పుడు ఆనంద మాత్రం, వేరే డాక్టర్లు ఎవరుంటే రప్పించండి మేడం, ఎలాగైనా మాకు డబ్బుతో సంబంధం లేదు, మాకు నా కోడలు బ్రతకటమే ముఖ్యమని ఆనంద చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, అలాంటి అవసరం ఉంటే నేనే ముందు చెప్తానండి, ఇప్పటికైతే కండిషన్ ఇది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని దర్శన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతే ఆనంద భైరవ్ మాత్రం, ఊరుకో నాన్న ఊరుకో, ఏమి కాదు నాన్న ఏమి కాదు అని ఆ దర్శన్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే కోటేశ్వరరావు కూడా, ఏం కాదు నాన్న, మీ చక్కని జంటని ఆ దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా అన్యాయం చేయడు, నీ నుంచి నీ శరణని ఎవరు కూడా దూరం చేయలేరు నాన్న, ఏం కాదు ఏడవకని దర్శన్ని హత్తుకొని మరి ఏడుస్తూ ఉంటాడు. ఆనందభైరవి కూడా ఊరుకో నాన్న ఊరుకో అని అంటూ ఉంటే దర్శన్ మాత్రం అక్కడి నుంచి కోపంగా లేచి అమ్మవారి గుడి దగ్గరికి పరిగెత్తుకొని ఊరికి వచ్చి అమ్మవారి ముందు నిలబడతాడు. మరి డాక్టర్ గారు దర్శన్ వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం దర్శన్ శరణ్యని ఎలా బ్రతికించుకుంటాడు? అమ్మవారి గుడికి వచ్చిన దర్శన్ అమ్మవారిని శరణ్య బ్రతకటం కోసం ఏం చేస్తాడు? అసలు శరణ్య కారణం యాక్సిడెంట్ అవ్వటానికి ఎవరు? శరణ్య అసలు ఏ పని మీద బెంగళూరు వెళ్ళిందని ఆనంద భైరవ్ వాళ్ళు ఎలా తెలుసుకొని సౌమ్య సమీర ఇద్దరు ఒక్కరే అని తెలుసుకున్న తర్వాత సౌమ్యకి ఎలా బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి గెంటి వేస్తుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు సీరియల్లో మీకు ఏ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.